టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి మనం సెషన్ 3లోకి వచ్చాం. దీనిలో జనరల్ సైన్స్ మరియు ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది మన సిలబస్లో డైరెక్ట్ ఉన్న టాపిక్ అనమాట. యూపీఎస్సీలో జనరల్ సైన్స్ గురించి క్వశ్చన్స్ కొంచెం తక్కువ వస్తాయి. మేజర్గా యూపీఎస్సీలో సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. కానీ గ్రూప్ 1 స్థాయి, గ్రూప్ 2 స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో జనరల్గా సైన్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తాయి అనమాట. బేసిక్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్. ఒకసారి మొత్తం ఈ ఫ్రేమ్వర్క్ని ఈ డిస్ప్లేలో చూద్దాం. ఈ జనరల్ సైన్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ బయాలజీలో మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, ఎనిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్, తర్వాత హ్యూమన్ హెల్త్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫార్మాసిటికల్స్ అండ్ బయాలజికల్స్. ఫార్మాసిటికల్స్ అయితే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది, మీ అందరు చూస్తున్నారు. కరోనా వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వ్యాక్సిన్స్, దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇవన్నీ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. దాని మీద గ్యారంటీ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఫిజిక్స్, మ్యాటర్ పార్టికల్ స్టేట్స్, తర్వాత ఫోర్స్, ఫ్రిక్షన్, లాస్ ఆఫ్ మోషన్. ఫిజిక్స్లోనే లైట్, సౌండ్, ఎలక్ట్రిక్ కరెంట్, వర్క్ అండ్ ఎనర్జీ, ఈ టాపిక్స్ గురించి బాగా చదువుకోవాలి. తర్వాత కెమిస్ట్రీలో బేసిక్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఎలిమెంట్స్ గురించి, మెటల్స్ గురించి, నాన్ మెటల్స్ గురించి, యాసిడ్స్ గురించి, బేసెస్ గురించి, సాల్ట్స్ గురించి, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ గురించి. కమింగ్ బ్యాక్ టు టెక్నాలజీ, అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ డామినేట్ చేయని క్వశ్చన్ పేపర్ ఈ మధ్య ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండట్లేదు. ముఖ్యంగా బయోటెక్నాలజీ. యూపీఎస్సీలో అయితే దాదాపు 8 క్వశ్చన్స్ చాలా సందర్భాల్లో బయోటెక్నాలజీ నుంచి డైరెక్ట్గా వచ్చాయన్నమాట. బయోటెక్నాలజీ ఉదాహరణకి క్రిస్పర్ కాస్9 క్వశ్చన్ 2-3 టైమ్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జరిగింది, అంటే జీన్ ఎడిటింగ్ క్వశ్చన్ అనమాట. నానో టెక్నాలజీకి సంబంధించి డిస్క్రిప్షన్ ఇచ్చి ఇది ఏంటి అని అడగవచ్చు. స్పేస్ టెక్నాలజీ, ఇస్రో, నాసా, జాక్సా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రీసెంట్ అచీవ్మెంట్స్, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట. డిఫెన్స్ టెక్నాలజీ, ఖచ్చితంగా డిఫెన్స్ టెక్నాలజీ. ఉదాహరణకి ఇప్పుడు మనం ఐఎన్ఎస్ అరిహంత్ దగ్గర నుంచి ఏ క్వశ్చన్ రావచ్చు అనమాట. ఈ మధ్య ప్రచండ అని వచ్చింది, ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అయింది కాబట్టి మనం పక్కన పెడితే లైట్ కంబాట్ హెలికాప్టర్, ఇట్లాంటివి కూడా క్వశ్చన్స్ అనమాట. వాట్ ఈస్ దిస్ అని చెప్పి. తర్వాత న్యూక్లియర్ టెక్నాలజీలో కొత్త పొంతులు కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సూపర్ కంప్యూటర్స్, ఇవన్నీ కూడా. తర్వాత ఎమర్జింగ్ ఆర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్, కొత్తగా పాత్ బ్రేకింగ్ టెక్నాలజీస్ని ఎమర్జింగ్ ఆర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, 3D ప్రింటింగ్. ఇప్పుడు 3D ప్రింటింగ్ కాస్త 4D ప్రింటింగ్, 3.5 ప్రింటింగ్, ఇట్లాంటి పదాలు వస్తున్నాయి. 3D ప్రింటింగ్ అనా, ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనా, ఎడిటివ్ ప్రింటింగ్ అనా ఒకటే అనమాట. బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సంబంధించి. బ్లాక్ చైన్ టెక్నాలజీ బాగా ట్రెండ్ అవుతున్న క్వశ్చన్. డిజిటల్ కరెన్సీ, ఆర్బీఐ కూడా డిజిటల్ కరెన్సీ వైపు అడుగులేస్తుంది, సో అది చాలా ఇంపార్టెంట్. తర్వాత 5G టెక్నాలజీ, 4Gకి 5Gకి తేడా ఏంటి? మన మోడీ గారు 5G టెక్నాలజీ అఫీషియల్గా లాంచ్ చేశారు. 5G టెక్నాలజీ బేసిక్ క్వశ్చన్స్. వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వర్సెస్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా చూడవచ్చు అనమాట. తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్, సాస్, పాస్, IAAS, SAAS, PAAS, IAAS, వీటికి సంబంధించిన క్వశ్చన్స్. తర్వాత క్లాసికల్, సూపర్, క్వాంటమ్ కంప్యూటింగ్ బాగా ట్రెండింగ్ టాపిక్. ఇయర్ నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది దానిలో. క్వాంటమ్ మెకానిక్స్కి వచ్చింది. క్వాంటమ్ అనే కాన్సెప్టే బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. తర్వాత సైబర్ సెక్యూరిటీ, రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్, గ్రీన్ హైడ్రోజన్, అసలు హైడ్రోజన్ మిషన్, హైడ్రోజన్ సంబంధించిన క్వశ్చన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇది కూడా ఇండియా అఫీషియల్గా చాలా పాపులర్ చేస్తుంది కాబట్టి ఈ వెహికల్ పాలసీ. స్టెమ్ సెల్ టెక్నాలజీ, అన్నిటికన్నా ముఖ్యంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అన్నిటికన్నా బాగా ఎక్కువ ముఖ్యం IPRs అనమాట. తర్వాత ఇంపార్టెంట్ ఈవెంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో, హబుల్ టెలిస్కోప్ అవుట్డేట్ అయింది, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పిక్చర్స్ పంపించింది కదా, ఖచ్చితంగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి చూసుకోవాలి. వన్ హెల్త్ అంటే ఏంటి ఈ కాన్సెప్ట్లో? అంటే ఎన్విరాన్మెంట్, హ్యూమన్ హెల్త్, ఎనిమల్ హెల్త్ అన్నీ కలిపి వన్ హెల్త్ అన్నాం. మెటావర్స్ అంటే ఏంటి? వెబ్ 3.0, ఇండస్ట్రీ 4.0, ప్రిబయోటిక్స్ వర్సెస్ ప్రోబయోటిక్స్, ఈ కాన్సెప్ట్. వ్యాక్సిన్ టెక్నాలజీ, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఇది బాగా బేసిక్ క్వశ్చన్ అన్నమాట సైన్స్ అండ్ టెక్నాలజీలో. తర్వాత డ్రోన్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, ఇవన్నీ. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, ఇది కూడా కొత్త కాన్సెప్ట్. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఓపెన్ సోర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్, ఈ కాన్సెప్ట్ కూడా ట్రెండ్ అవుతుంది. ఓపెన్ సోర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. తర్వాత ఫ్రీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, స్ట్రాటజిక్ క్రిటికల్ మినరల్స్ అండ్ అదర్ కాన్సెప్ట్స్, దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ అనమాట. నాన్ ఫంజిబుల్ టోకెన్స్, NFTs, ఈ మధ్య బాగా న్యూస్లో ఉంటున్నాయి. నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అంటే ఏంటి? బేసిక్ క్వశ్చన్ కూడా చూసుకోవచ్చు. జీనోమ్ సీక్వెన్సింగ్, DNA, బార్ కోడింగ్, DNA ఫింగర్ ప్రింటింగ్. తర్వాత లైఫ్ టెక్నాలజీ, శాటిలైట్ ఇంటర్నెట్,
స్పేస్కి సంబంధించి గగన్యాన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత సముద్రయాన్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ఫోర్టిఫికేషన్. నోబెల్ ప్రైజెస్ 2022 ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అయి ఉంటుంది. నోబెల్ ప్రైజెస్ 2021కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకోండి. మిగతా ఇంపార్టెంట్ ప్రైజెస్ అండ్ అవార్డ్స్ గురించి కూడా చూసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు బయోమెట్రిక్స్ కూడా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. బయోమెట్రిక్స్ అనే కాన్సెప్ట్ కూడా కొంచెం డీటెయిల్గా చూసుకోండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ. దీనికి సంబంధించిన అనాలిసిస్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఒకసారి చూద్దాం.